ఎంతమంది ఈ యాప్స్ వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియపరచండి. చూసి నేను కూడా సంతోషిస్తాను. మన మొబైల్లో చాలా యాప్స్కి మనం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. వాటన్నిటికంటే ఒక క్రైస్తవుడిగా వీటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కాబట్టి మనం హోలీ బైబిల్ అనే దాన్ని మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చక్కగా టుడే డైలీ రీఫ్రెష్ ఒక వేర్స్ కనబడుతుంది, ఒక వచనం కనబడుతుంది. దానికి సంబంధించి చాలామంది కింద గైడెడ్ స్క్రిప్చర్స్, అదేవిధంగా గైడెడ్ ప్రేయర్స్, అదేవిధంగా చాలా చక్కని విషయాలు ఇక్కడ వారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి సుమారుగా దీన్ని మనం లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, చాలా విషయాలు దాని గురించి మనం ఇదే పిక్చర్ను మనము ఎక్స్పాండ్ చేసి దీన్ని మనం సేవ్ చేసుకొని మన వాల్పేపర్ కింద గానో అనేకకి దీన్ని షేర్ చేయడం గానో మనము చేయవచ్చు. కాబట్టి ఈ బైబిల్ యాప్ అనేది చాలా అద్భుతం. మోస్ట్ క్రైస్తవులు 100కి 99% అందరూ ఈ బైబిల్ యాప్ను వాడుతూ ఉంటారు. కాబట్టి దీంట్లో తెలుగు అనేది ఉండదు. కాబట్టి చక్కగా మనము ప్రతిరోజు కూడా ఏమంటే బైబిల్ చదువుకోవడానికి మన ట్రావెలింగ్లో కానివ్వండి, మనం ఏదైనా వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు ఇంటి దగ్గర బైబిల్ చదవడం కొంచెం లేట్ అయింది అనుకోండి, ఇలా మన అనుకూలతను బట్టి బైబిల్ను చక్కగా మనము చదువుకోవచ్చు, అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఇక రెండవ యాప్ని మనం చూద్దాం. తెలుగు స్టడీ బైబిల్ యాప్. చాలామందికి తెలియకపోవచ్చు, దీంట్లో మనము లేదు అనేది లేదు. ఎందుకంటే ఈ యాప్లో అప్లికేషన్లో ఖచ్చితంగా తెలుగు ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. ఇంకొక బోనస్ ఏమిటంటే ఇందులో మనము చాలా విషయం, ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం, ఆ రోజుల్లో బాప్తిజం ఇచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో ఇలా చాటిస్తూ ఉన్నాడు అనే మాట మనము దాన్ని ఇంగ్లీష్లో కూడా కింద చూస్తాం. ఇక్కడ దీని ప్రత్యేకత ఏమిటంటే స్టార్ దాని మీద ఒక్కసారి మీరు ప్రెస్గాన్ చేశారంటే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ మనకి కనబడతాయి. అంటే అధ్యాయంలో ఉన్న వచనాలు లేక ఆ విషయాలన్నీ కూడా చక్కగా మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. మత్తయి క్రీస్తు జీవితంలో దాదాపు 30 ఏళ్ల ముందుకు వెళ్ళి తన పరిచర్యను ఆరంభించబోయే సమయం గురించి రాస్తున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఇతర రెఫరెన్స్లు, అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి సుమారుగా ఇక్కడ 7 నుండి 8 బైబిల్ వెర్సెస్ మనం చూస్తాం, వచనాలు. ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకోగలిగితే ఒక అద్భుతమైన ప్రసంగం, అదేవిధంగా బైబిల్ని ఇంకా ఆత్మీయంగా తీసుకోవడానికి, నేర్చుకోవడానికి ఇది ఎంతగానో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా 3వ యాప్ని మనం చూద్దాం రండి. తెలుగు బైబిల్. కాబట్టి ఇష్టమైనవి కూడా ఉంటాయి, ఇందులో క్యాలెండర్స్ ఉంటాయి, గమనికలు ఉంటాయి, అదేవిధంగా భాష, రిమైండర్, కొనసాగించండి, ఇలా ఇవన్నీ కూడా మనకి ఈ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నోట్స్ యాప్ అన్నమాట. మన దగ్గర ఏ పరిస్థితుల్లో అయినా సరే పెన్ను పేపర్ ఉండకపోయినా నోట్స్ ఉంటుంది కాబట్టి టక్కుమని దాన్ని అక్కడ మనం వెంటనే అక్కడ రాసుకోగలిగితే అది మనకు గుర్తుంటుంది, ఎంతో మనకి ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి క్రైస్తవుని దగ్గర ఈ అప్లికేషన్స్ అనేవి ఉండాలి తెలుసుకోవడానికి. ప్రభు చిత్తం అయితే ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి. దయతో ఎంతమంది ఈ యాప్స్ వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియపరచండి. చూసి నేను కూడా సంతోషిస్తాను. మన మొబైల్లో చాలా యాప్స్కి మనం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. వాటన్నిటికంటే ఒక క్రైస్తవుడిగా వీటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభు చిత్తం అయితే మరొక వీడియోలో మరికొన్ని యాప్స్ మీకు నేను పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం దయచేసి మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ.